వేదిక మీద పల్లా శ్రీనివాస్ గారు అన్ని రిపోర్ట్లు ఈ రోజు గాజువాక నంబర్ 1 స్థానంలో. మొన్న కూడా మా మంగళగిరి వాళ్ళు చెప్తున్నా, గాజువాకని మనం చూసి నేర్చుకోవాలి. చూడండి రాబోయ్ ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు పల్లా గారు అని. అందుకే హైయెస్ట్ మెజారిటీ మన వచ్చింది. నాకు పల్లా గారు ఎప్పుడు చూసినా కొంచెం కోపం కూడా వస్తుందండి. ఎందుకో కూడా నేను చెప్పాలి. 2024లో ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. సో నేను అనుకున్నా 50,000 వస్తుంది అనేది ఒక అంచనా. నాకు వస్తే చాలా రూపాయి అనుకున్నా, పెరుగుతూ వెళ్ళింది. కంగారు పడ్డా, ఏమో ఇది ఎక్కడి వరకు వెళ్తుందా. ఒక దశలో నంబర్ 1 వస్తుందా అని ఫీలింగ్ వచ్చింది. బాగా ఎస్ నంబర్ 1 వస్తుందిరా అనుకుని వచ్చేవరకు. అప్పుడు మా పిఏ వచ్చి, సార్ అంత సీన్ లేదు, పల్లా గారికి నంబర్ 1 వచ్చింది రాబోయ్ అన్నాడు. నేను ఫోన్ చేసి, అన్న మీ పైన కాపు నాకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి కదా, కంగ్రాచులేషన్స్ చెప్తున్నా లేరా అన్నాడు. ఆనందం. దాని తర్వాత వెళ్ళి మనకి మన ఇది ఇస్తారు, గెలిచిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ తీసుదానికి వచ్చి మీడియా ముందరికి వెళ్ళే ముందర మా పిఆర్ వచ్చి 2వ స్థానం కూడా పోయింది బాస్ అన్నాడు. వామో ఇదేంట్రా పోయి అంటే, భీమిలి మిమ్మల్ని కొట్టింది, ఇప్పుడు మీరు 3వ స్థానం, ప్రెస్ చెప్పేటప్పుడు 3వ స్థానంలో ఉన్నాడు. 2వ వ్యక్తి నిరంతరం నేను తిట్టుకునేది గంటా శ్రీనివాస్ గారు. మనం నేర్చుకోవాలి.